తనుజ, రీతు మధ్య జరిగినటువంటి వాగ్వాదం, గొడవలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ టాస్క్ విషయంలో యాక్చువల్లీ నిన్ననే మాట్లాడుకుంటారు వీళ్ళు. ఏమని మాట్లాడుకుంటారంటే, మా టీమ్‌కి మీరు సపోర్ట్ చేయాలె. మీ టీమ్‌కి మేము సపోర్ట్ చేసుకుంటాం. ఎవరినైనా ఎలిమినేట్ చేయాల్సిన సందర్భం వస్తే ఆ టైంలో మనం ఒకరి టీమ్‌కి ఒకరం సపోర్ట్ చేసుకోవాలనుకోని మాట్లాడుకుంటారు. కానీ అప్పుడు తనుజ క్లియర్‌గా రీతుతో చెప్తుంది. రీతు నిన్నైతే ఎలిమినేట్ జెయ్యం అనేసి చెప్తది. అంటే నిన్నైతే ఎలిమినేట్ జేయమని చెప్తుందంటే అక్కడ ఏమన్నట్టు మీ టీమ్ మెంబర్స్‌ని కాదమ్మా. టీమ్ మెంబర్స్ కాదు. నిన్నైతే మేము ఎలిమినేట్ జేయం. మీ టీమ్ మిగతా మెంబర్స్‌ని ఎవరైనా ఎలిమినేట్ చేయడానికి మాకు అవకాశం ఉంది అనేసి క్లియర్‌గా చెప్తారనమాట. చెప్పినప్పుడు తను బాగానే ఉంటది. తనుజని హగ్ చేసుకుంటది, వెళ్తది అంతా అయిపోయింది. కానీ ఈ రోజు బిగ్ బాస్ ఒక లెటర్ పంపించి మీలో ఎవరు అది రెబెల్ అని మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి ఇక చెప్తారు చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు మీరు అనేసి చెప్పమంటారు. చెప్పమన్నప్పుడు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఈ కంటెండర్‌షిప్ నుంచి ఎలిమినేట్ అయిపోతారని బిగ్ బాస్ క్లియర్‌గా దాంట్లో రాసి పంపిస్తారు. వస్తారు, అందరూ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి ఓట్స్ ఎవరు రెబెల్ అనుకుంటున్నారో వాళ్ళ పరంగా వేస్తారు. ఫైనల్‌గా చూస్తే డేమాన్ పవన్‌కి 6 ఓట్స్ వస్తాయి. అందరికంటే ఎక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా డేమాన్ ఇప్పుడు ఈ కంటెండర్ టాస్క్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అప్పుడు రీతు గొడవ చేస్తది. ఎందుకు చేస్తది? అసలు రీతు వెళ్లి తనుజతో గొడవ చేస్తది. తనుజ చేసింది ఎవరికి అసలు ఓటు? అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ కూడా చూస్తే మీరు రీతు ఓటు వేసింది సాయి శ్రీనివాసుని నేను రెబెల్‌గా అనుకుంటున్నా అని చెప్పేసి వేస్తది. కానీ ఇక్కడ రీతు వచ్చేసి మీరు డేమాన్‌ని కావాలనే మా టీమ్‌ని ఎల్లగొట్టారు. మా టీమ్ నుంచి డేమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు బయటికి పంపించారు. అనడంలో అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు ఆమె ఓటే లేదు. ప్లస్ నిన్న మీరు టీమ్‌కు టీమ్ అన్నారు కదా అంటది. వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోరు. లేదు నన్నొక్కడినే కాదు టీమ్ అన్నారు మీరు అంటారు. ఆమె అక్కడ ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. ఆయన కూడా చెప్తుండు. లేదు టీమ్ కాదురా మేము చెప్పింది నిన్ను మేము ఎలిమినేట్ చేయం గానీ మీ టీమ్ మెంబర్స్ గురించి మేము చెప్పలేము అని వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. అది అర్థం చేసుకోదు. అదొకటి. ఇంకొకటి ఒకవేళ తనుజ వాళ్ళ టీమ్ మెంబర్సే డేమాన్‌ని ఆహ్, అంటే ఎలిమినేషన్‌కి వాళ్ళు పాయింట్స్ చెప్పారనుకో రెబెల్ అని చెప్పేసి డేమాన్‌ని. చెప్పింది అసలు తనుజ కూడా కాదు మళ్ళది. తనుజ చెప్పింది సాయి శ్రీనివాస్ కోసం. కానీ రీతు ఇక్కడ గొడవ పడేది తనుజతో గొడవ పడతది. ఈళ్ళు అసలు ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదనిపించింది. రీతు ప్రతి విషయంలో ఇంతే. గయ్య అరుస్తది స్టార్టింగు. అన్ని టాస్కులు కావచ్చు ఏదైనా బాగా ఆడుతది, బాగా ఎఫర్ట్స్ పెడతది, అన్నీ చేస్తది గానీ తొందరపడి నోటికొచ్చినట్టు మాట్లాడుతది. ఇష్టం వచ్చి అది మళ్ళీ ఎంత సౌండ్‌గా అరుస్తదంటే గయ్య అరుస్తది. నిన్న కళ్యాణ్ విషయంలో కూడా అదే. డేమాన్ అండ్ రీతు అన్నం తినిపించుకునేటప్పుడు టేబుల్ దగ్గర అక్కడ దివ్య వచ్చి "అరె మీకు పనిష్మెంట్ ఉంది. ఇలా వద్దు." అంటే డేమాన్ రీతుకు తినిపిస్తాడు. ఆ విషయంలో అరె పనిష్మెంట్ ఉందన్న తర్వాత అసలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు రీతు. "సారీ రా తప్పయిపోయింది. మర్చిపోయినాం. ఇది పనిష్మెంట్ కిందకి రాదనుకుంటున్నాం" అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతది. కానీ అక్కడ పెద్ద గొడవ చేస్తది. వెళ్లి బెడ్‌రూమ్‌లో పడుకున్నప్పుడు కళ్యాణ్ వెళ్లి "అర్థమైందో కాలేదో వీళ్ళకి ఇది మీకిచ్చింది టాస్క్ కాదురా. మీకిచ్చింది పనిష్మెంటు. మీరు ఒకళ్ళనొకళ్ళు తినిపించుకుంటే ఇంక అది పనిష్మెంట్ అయితదా ఎక్కడైనా? పనిష్మెంట్ కాదు కదా!" అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే ఆయన మీదనే రివర్స్‌లో అరుస్తది. "నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను ఒంటరిగా వదిలేసేయ్" అనేసి అరుస్తుంటది. నోటికొచ్చినట్టు మాట్లాడతది. ఎంత చిరాకు అనిపిస్తదంటే ఆ టైంన. మిగతా టైంన అరె బాగా కష్టపడుతుంది. రీతుకి తగ్గ ఫలితం దక్కట్లేదే అనిపిస్తది. కానీ ఇలాంటి టైంన ఎప్పటికప్పుడు మనకెప్పుడు రీతు ఒక స్టెప్ ఎక్కుతుందేమో అనుకుంటామో నోటికొచ్చినట్టు మాట్లాడుతది, అరుస్తది, ఆగం చేస్తది. అప్పుడు చిరాకు అనిపిస్తది. ఆ రకంగా రీతు అయితే ఇవ్వాలి సేమ్ తనుజ మీద కూడా అలానే ఎగబడతది. వాళ్ళు క్లియర్‌గా చెప్తుర్రు. మేము చెప్పింది టీమ్‌కి గాదు. నీకొక్కదానికి. నిన్ను మాత్రం అడగటం రీతు అడుగుతది. మా టీమ్ మెంబర్స్‌ని తీయొద్దురా అని అడుగుతది. కానీ వాళ్ళు హామీ ఇచ్చింది నిన్ను మాత్రం తీయం. మీ టీమ్ మెంబర్స్‌కి సంబంధించి అయితే మాకు తెలియదు అంటది. అందులో కూడా తనుజ వెళ్లి ఓటు వేయలే డేమాన్‌కి. వాళ్ళ టీమ్‌లో మిగతా ముగ్గురు వేసిర్రు. ఇమాన్యుల్ వేసిండు, గౌరవ్ వేసిండు, రాము వేస్తారు. కానీ ఆమె వేయలే. కానీ వెళ్లి ఈమెతోటి గొడవ పెట్టుకుంటది రీతు. ఈ విషయంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.